హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపిక్స్ తెలుగు. ఈరోజు మనం హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఈ మధ్య చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజెస్ అండ్ మెయిల్స్ రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ అప్డేట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ కావాలనుకుంటే వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా షార్ట్ ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి. సో టాపిక్లోకి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్గా చాలామంది ట్యాక్స్ పేయర్స్కి హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఎస్ఎంఎస్ఎస్ని అలానే మెయిల్ కమ్యూనికేషన్ని పంపించడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ రిలేటెడ్గా చాలామంది ట్యాక్స్ పేయర్స్ వర్రీ అవ్వడం జరుగుతుంది. దీని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసేసినప్పుడు ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఉండాల్సిన ఇన్కమ్ని కరెక్ట్గా డిస్క్లోజ్ చేసేసి ట్యాక్స్ పే చేసేసి ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. అలా కాకుండా మీరు ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీరు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోయినా, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసి అసలు ఐటీఆర్ఏ ఫైల్ చేయకపోయినా కానీ అప్పుడు మీకు ప్రాబ్లమే. సో ఈ వీడియోలో ఒకసారి మనం హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని మనం చేసాం లేదా ఎలా చెక్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అనేది చూద్దాం. అలానే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఫీడ్బ్యాక్ని ఎలా సబ్మిట్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, ఈ వీడియోలో మళ్ళీ నేను హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అనేది కవర్ చేయట్లేదు. జనరల్గా హై వాల్యూ ట్రాన్సాక్షన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మాత్రం ఆ వీడియోని ఒకసారి లింక్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే జనరల్గా సింపుల్గా చెప్తాను. సేవింగ్ బ్యాంక్లో కానీ, కరెంట్ అకౌంట్లో కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్గా రిపోర్ట్ చేస్తారనమాట. ఇవి సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత హై వాల్యూ ట్రాన్సాక్షన్స్గా రిపోర్ట్ అవుతాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేసి ఉంటే మీకు ఏఎస్లో కనిపిస్తాయి. వీటి గురించి మళ్ళీ నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ వీడియోని లింక్ చేసిన డిస్క్రిప్షన్లో. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి తెలియకపోయినా కానీ ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ని, అంటే అసలు మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేశారో లేదో ఎలా చెక్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇందుకోసం మీరు incometax.gov.in అనే వెబ్సైట్కి వచ్చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ లాగిన్ అయిపోండి. అలా మీ లాగిన్ డీటెయిల్స్తో పోర్టల్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏఎస్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఈ ఏఎస్ని ఓపెన్ చేసుకుని మీరు ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేశారో లేదా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు పోర్టల్లోకి వచ్చిన తర్వాత ఏఎస్పై క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది, దీనిపై ప్రొసీడ్ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో మీకు కంప్లైంట్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏఎస్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్యాక్స్ పేర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ అండ్ ఏఎస్ రెండు కనిపిస్తాయి. ఇక్కడ ఏఎస్ ట్యాబ్లో మీరు రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే పార్ట్ బిలో మీకు ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చేసిన హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్లో ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే ఇక్కడ ఈ యారో కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే మీరు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ డినే చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలా ఈ యారోపై క్లిక్ చేస్తే మీకు ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఉన్న సబ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. పక్కనే ఫీడ్బ్యాక్ చూస్తే మీకు ఆప్షనల్ ఉంది కదా, ఆప్షనల్ కాకుండా మీకు ఈ అని ఉందనుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. ఫీడ్బ్యాక్ మీరు సబ్మిట్ చేయాల్సిందే కంపల్సరీగా. అలా కాకుండా ఆప్షనల్ ఉంటే మీరు సబ్మిట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. అలా మీరు రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఒకసారి ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో ఏ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయని చెక్ చేసుకోండి. మీరు రెస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా మీ ఐటీఆర్లో డిస్క్లోజ్ చేసేసి ఫైల్ చేసుకుంటే ప్రాబ్లమే లేదు. ఒకవేళ చేయకపోతే మాత్రం మీ ఐటీఆర్ని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 22-23 తాలూకా ఐటీఆర్ని రివైజ్ చేసుకునే టైం కూడా అయిపోయింది కాబట్టి 31 డిసెంబర్ లాస్ట్ డేట్ కదా మనకి ఐటీఆర్ని ఫైల్ చేసుకోవడానికి కానీ లేకపోతే రివైజ్ రిటర్న్ ఫైల్ చేయడానికి కానీ. ఎందుకంటే బిలేటెడ్ రిటర్న్కి కానీ రివైజ్ రిటర్న్కి కానీ మీకు 31 డిసెంబర్ 2023తోనే టైం అయిపోయింది. ఒకవేళ మీ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటే మాత్రం 31 డిసెంబర్ 2023 తర్వాత మీకున్న ఏకైక ఆప్షను అప్డేటెడ్ రిటర్నే. సో మీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని ఏ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా మెసేజ్ కమ్యూనికేషన్ కానీ మెయిల్ కమ్యూనికేషన్ కానీ వచ్చి ఉంటే అది ఎక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందో ఒకసారి చూపిస్తాను. మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా పెండింగ్ యాక్షన్స్ ఏమైనా ఉంటే అది మీరు లాగిన్ అయిన తర్వాత పెండింగ్ యాక్షన్స్ ట్యాబ్లో చెక్ చేస్తే ఇక్కడ మీకు కంప్లైంట్స్ పోర్టల్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాబ్లో మీకు ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా మీకు పెండింగ్ యాక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏఎస్లో మళ్ళీ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ క్యాంపెయిన్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకున్నా కానీ పెండింగ్ యాక్షన్స్ ఏమైనా ఉంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఎప్పుడైనా కానీ ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కమ్యూనికేషన్ ఏమైనా వస్తే దాని రిలేటెడ్గా మీ కంప్లైంట్స్ ఏం చేసుకోవాలని చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ కమ్యూనికేషన్ రిలేటెడ్గా మీరు కంప్లైంట్స్ ఆల్రెడీ చేసేసి ఉంటాయి, అంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేసేసారు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు సబ్మిట్ చేయాలి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఫీడ్బ్యాక్ ఏదైనా మీరు సబ్మిట్ చేసేస్తారు, డోంట్ వరీ. సో అలా మీరు కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఏదైతే కంప్లైంట్స్ ఉందో చేసుకున్నారనుకోండి, వర్రీ అవ్వాల్సిన పని లేదు.
సో ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా కూడా మీరు అలానే చేస్తారు. మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా మెసేజ్ ఏదైనా వచ్చి ఉంటే ఒకసారి ఏఎస్ చెక్ చేసుకోండి. ఏఎస్లో మీకు ఏదైనా పెండింగ్ యాక్షన్స్లో కనబడితే దాని రిలేటెడ్గా మీరు రెస్పాన్స్ సబ్మిట్ చేసేయండి. ఒకవేళ మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే రిటర్న్ ఫైల్ చేస్తారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత హై వాల్యూ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఏదైనా ఈ క్యాంపెయిన్లో వచ్చిందనుకోండి, మీకు ఆ ఈ క్యాంపెయిన్ రిలేటెడ్ రెస్పాన్స్ సబ్మిట్ చేయండి, సరిపోతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ టాపిక్ రిలేటెడ్గా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.